పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న శంకర్ కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్క్ తో పాటు ఆ ప్రమాదంలో చిక్కుకున్న ఇతర పిల్లల్ని కాపాడిన వారిని సత్కరించింది. వీరంతా భారతీయ వలస కార్మికులే కావడం విశేషం. ఈ ఘటనలో 20 మంది గాయపడగా వారిలో 15 మంది చిన్నారులే ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. పొగ కారణంగా ఊపిరాడక అస్వస్థతకు గురి కావడంతో తనని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో చిన్నారి శంకర్ కాళ్ళు చేతులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన భవనంలో మార్క్ శంకర్ చదివే టొమాటో కుకింగ్ స్కూల్ ఉంది. భద్రతా ప్రమాణాల విషయంలో అప్రమత్తంగా ఉండే సింగపూర్ లో ఈ ప్రమాదం కాస్త షాకింగ్ గానే ఉంది. ఇప్పటికే రంగంలోకి దిగిన అధికారులు ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నారు. ఇక కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో మెగా బ్రదర్స్ ఇద్దరు సింగపూర్ వెళ్లిన విషయం తెలిసిందే. తమ కుమారుడి క్షేమం కోసం ప్రార్థించిన వారందరికీ పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.